ఇవాళ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ డీబీఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్రలు నడుస్తూ ఉన్నాయి. మేము ఈ గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు మేము కనుక అధికారంలోకి వస్తే విద్యకు 15% నిధులు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ గత బడ్జెట్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేవలం 7.3% మాత్రమే నిధులు కేటాయించారు. అంటే సగానికి సగం మాత్రమే కేటాయించారు. 15% కేటాయిస్తారని చెప్పిన ఆయన 7.5% సగం కూడా కాదు, 7.3% నిధుల్ని కేటాయించి చేతులు దులుపుకున్నారు. రెండోది వల్ల గత ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వ బడులను మంచిగా చేయడానికి మన ఊరు మనబడి పేరుతోటి ఒక పెద్ద స్కీమ్ తీసుకొచ్చింది. నిన్నటి పేపర్లో మీరు చూసుంటే ఈ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వము ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడుల బావుకు మన ఊరు మనబడి పథకం తీసుకొచ్చింది. 1000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. దాంతో ఎక్కడి పనులు అక్కడ అయిపోయాయి. సగం బాత్రూమ్ కట్టేసి ఇడిచిపెట్టారు, సగము కిచెన్ రూమ్ కట్టి ఇడిచిపెట్టారు, సగము తరగతి గదులు ఇడిచిపెట్టారు, గేట్లు లేవు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే 1000 కోట్లను రిలీజ్ చేయాలి అని చెప్పి మేము కాదు, డీబీఎఫ్ కాదు, మీ ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్న శాసన మండలికి నాయకత్వం వహిస్తున్న చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి. నిన్న అన్ని పత్రికల్లో ఒక ప్రధాన ఎజెండాగా అన్ని పత్రికలు ఆ వార్తను ప్రచురించాయి. మేమేమంటున్నామంటే, మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. నువ్వు ఇచ్చిన హామీ అవుతుందో, నువ్వు ఇచ్చిన హామీ అయితే ఏముందో మేము ప్రభుత్వ విద్యకు 15% కేటాయిస్తామని గత కేసీఆర్ పట్టించుకోలేదు. కాబట్టి మేము పట్టించుకుంటాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోనే కాదు, నిండు అసెంబ్లీలో ప్రభుత్వం తరపున గవర్నర్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. మొదటి శాసనసభ సమావేశాల ప్రారంభోత్సవానికి గవర్నర్ స్పీచ్లో కూడా ఈ ప్రభుత్వం పేర్కొంది, మేము 15% బడ్జెట్ ఇస్తామని చెప్పి. ఈ 15% కనుక బడ్జెట్ ఇస్తే ఇటువంటి ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడతాయి. ఇరుకు గదుల్లో ఉన్నాయి. మీరు రెజిమెంటల్ బజార్ ప్రాథమిక పాఠశాల చూస్తే 5 తరగతులు కలిసి ఒకే గదిలో ఉంటాయి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల 5 తరగతులు కలిసి ఒకే దగ్గర పెడుతున్నారు. ఎందుకు? ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఉన్నా కానీ ఈ బడికి, ఈ ప్రభుత్వ పాఠశాలకు, పేదలు చదువుతున్న పాఠశాలకు నిధులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఒక మనసు రావట్లేదు, ఒక అమ్మ ప్రేమ రావట్లేదు. కాబట్టి వాళ్ళ అమ్మలందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం కాడికి వెళ్ళి, తుకారంపేట అంబేద్కర్ విగ్రహం కాడికి వెళ్ళి ఇవాళ డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన గారి నాయకత్వంలో ఒక పాదయాత్ర చేశారు. నడుచుకుంటూ వచ్చారు. కొంతమంది పెద్ద మనుషులు అక్కడనే ఆగిపోయారు, పైసలు కూడా ఆగిపోయారు, మేము నడవలేమని. అక్కడ ఈ రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారు వెంకటరెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి సంఘీభావాన్ని ప్రకటించారు. మేము ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి ఇచ్చాం. 4 డిమాండ్లు పెట్టాం మేము బ్యానర్ మీద. ఒకటి, విద్యకు 15% నిధులు ఇవ్వాలి. రెండోది, ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి, నాణ్యమైన సమాన విద్యను ఇవ్వాలి. అదేవిధంగా ప్రైవేట్ విద్య అరికట్టాలి. ఎందుకు ప్రైవేట్ ఉన్నటువంటి వల్ల కూలీనాలు చేసుకుంటే వాళ్ళు కూడా, ఇండ్లలో పనిచేసే వాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపించి అప్పుల పాలవుతున్నారు. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఉంటుంది, లోహియా నగర్ ఉంటుంది. అనేక మంది పిల్లలు కరోనా మూలంగా ఫీజు కట్టకపోతే బడికి పంపిన పరిస్థితి నెలకొన్నది. టీచర్లు అక్కడి ప్రైవేట్ పాఠశాలలు ఫీజు కడితేనే మీరు బళ్ళకి రావాలంటున్నారు. కాబట్టి మొత్తం విద్యా ప్రైవేటీకరణను ఆపివేసి ఇటువంటి ప్రభుత్వ విద్యను, ఇంతమంది బంగ్లా ఉంది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ 600 పైగా ఇక్కడ చదువుతారు పిల్లలు. ఇటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లుండాలి, 600-700 మంది చదివే పిల్లలు. కాబట్టి ఇట్లా ఈ విద్యను బాగు చేయమని చెప్పి మేము డీబీఎఫ్ ఆధ్వర్యంలో ఒక శాంతియుత అదాలత్ చేశాము. కాబట్టి మీ అందరికీ పేరు పేరున జై.